ఓకేనండి, మనం లాస్ట్ క్లాస్లో ఈ టేబుల్ వరకు అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం కదండి. నెక్స్ట్ క్లాస్లో అంటే ఈ క్లాస్లో ఏంటంటే మనం ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేద్దాం. అయితే మనకి టేబుల్లో సిగ్మా ఎక్స్ వాల్యూ అనేది 20 వచ్చిందండి. నెక్స్ట్ సిగ్మా వై ఈక్వల్ టు 6.6499గా వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ 120 అండి. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై అండి, ఇది వాల్యూ సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు 34.9968గా వచ్చిందండి. ఈ విధంగా మనం టేబుల్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి స్మాల్ ఎన్ వాల్యూ ఉంది కదండి, అంటే ఈ నార్మల్ ఈక్వేషన్స్లో స్మాల్ ఎన్ వాల్యూ, ఈ స్మాల్ ఎన్ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, మనకి టేబుల్లో 1 2 3 4 అంటే ఇలాగా 4 ఎలిమెంట్స్ కింద ఇచ్చారు కాబట్టి అది మనకి స్మాల్ ఎన్ వాల్యూ అండి. అంటే స్మాల్ ఎన్ ఈక్వల్ టు 4, ఇది స్మాల్ ఎన్ వాల్యూ. అయితే మనం కట్టిన ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ నార్మల్ ఈక్వేషన్స్లో వేసినట్లయితే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నారు కదండి, ఇది సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఇది థర్డ్ ఈక్వేషన్ అండి, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఈ విధంగా తీసుకుని ఇక్కడ మనం థర్డ్ ఈక్వేషన్స్ నుంచి ఎలా రాస్తున్నామంటే ఈ కట్టిన వాల్యూస్ అన్నీ కూడా మనం అంటే దీనికి ఇక్కడ చూడండి, థర్డ్ ఈక్వేషన్లో సిగ్మా వై ఉంది కదండి. సిగ్మా వై అంటే మనకి ఫస్ట్ వాల్యూ వచ్చేటప్పటికి 6.6499 ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఎన్ ఏముందండి, ఎన్ అంటే స్మాల్ ఎన్ వాల్యూ 4 కాబట్టి క్యాపిటల్ ఏ అంటే మనకి అంటే క్యాపిటల్ ఏగానే రాస్తారు, తెలియదు కాబట్టి నెక్స్ట్ అంటే 4a ప్లస్ క్యాపిటల్ బి అండి, అంటే క్యాపిటల్ బి ఇంటూ ఇక సిగ్మా ఎక్స్ అంటే మనకు 20 కదండి, అంటే 20 బిగా రాశారు ఈ వాల్యూ. ఈ థర్డ్ ఈక్వేషన్ నుంచి అయితే ఈ విధంగా వచ్చిందండి. దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకుంటున్నామంటే 4a ప్లస్ 20b ఈక్వల్ టు 6.6499 అండి. ఇది మన కన్వీనియంట్ ప్రకారం మార్చుకున్నాం. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ ఒక 4 ఈక్వేషన్స్ వరకు అయితే వచ్చినాయి కదండి, ఇది 5th ఈక్వేషన్గా తీసుకుంటారు. నెక్స్ట్ అండి 4th ఈక్వేషన్స్ నుంచి అంటే ఈ 4th ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అన్నీ ఇందులో వేస్తారు. అంటే సిగ్మా ఎక్స్ వై కదండి, సిగ్మా ఎక్స్ వై అంటే మనకు వాల్యూ ఎంత వచ్చిందండి 34.9968 ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ అండి. సిగ్మా ఎక్స్ అంటే 20 కాబట్టి అంటే 20a ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కదండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే మనకు వాల్యూ 120 వచ్చింది. అయితే ఇక్కడ బి ఉంది కాబట్టి ఎలా రాస్తామంటే 120bగా రాసాం, 120b. అయితే దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకున్నామంటే 20a ప్లస్ 120 క్యాపిటల్ బి ఈక్వల్ టు 34.9968 అండి. ఇది ఏంటంటే మనం 6th ఈక్వేషన్గా తీసుకుంటాం. ఈ విధంగా మనకి ఒక 6 ఈక్వేషన్స్ వరకు అయితే వచ్చినాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో అంటే వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్, అంటే ఇక్కడ ఏబి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఆ ఏబి రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. అయితే మనకి ఇది స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం క్యాపిటల్ లెటర్స్లో ఫైండ్ అవుట్ చేద్దామండి, దాన్ని స్మాల్ లెటర్స్లోకి మార్చుకుందాం. అయితే ఈ 5 6 ఈక్వేషన్స్ నుంచి ఏబి వాల్యూస్ అనేవి ఎలా వస్తాయంటే మీ దగ్గర సైంటిఫిక్ క్యాషియో ఉంది కాబట్టి సైంటిఫిక్ క్యాషియో యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 5th ఈక్వేషన్ చూసినట్లయితే 4a ప్లస్ 20b ఈక్వల్ టు 6.6499 అండి, ఇది 5th ఈక్వేషన్. నెక్స్ట్ 20a ప్లస్ 120b ఈక్వల్ టు 34.9968 అండి, ఇది 6th ఈక్వేషన్కి వచ్చింది. అంటే 5 6 ఈక్వేషన్స్ అయితే
వచ్చినాయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఏబి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేవి రెండు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, అంటే ఇవి మనకి ఈక్వేషన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ మోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ మనకి COMP1 అలాగే CMPLX2 అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ మరలా మోడ్ రెండోసారి ప్రెస్ చేస్తారు. అప్పుడు SD1 REG2 BASE3 అని చెప్పి వచ్చింది. అయితే మనకి కావాల్సింది ఈక్వేషన్స్ కాబట్టి మరలా థర్డ్ టైం ప్రెస్ చేస్తారు. థర్డ్ టైం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి EQN1 అంటే ఇవి ఈక్వేషన్స్ కాబట్టి ఈక్వేషన్స్ దగ్గర మనకు వాల్యూ ఎంత చూపిస్తుందండి, 1 చూపిస్తుంది కాబట్టి ఇక్కడ 1 అనేది ప్రెస్ చేస్తారు. 1 అనేది ప్రెస్ చేసినట్లయితే ఇందాక మనం దీని ముందు ప్రాబ్లం చేసాం చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని ముందు ప్రాబ్లం ఏంటంటే మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అన్నౌన్స్ అనేవి 3 అనేది ప్రెస్ చేశారు. అయితే ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నౌన్స్ అనేది ఎంత ప్రెస్ చేస్తారంటే అన్నౌన్స్ 2, 3 అని చెప్పి అడిగింది కదండి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేది ప్రెస్ చేస్తారు. 2 అనేది ప్రెస్ చేస్తే మనకి వాల్యూ ఎంత అడిగిందండి, A1 వాల్యూ అడిగింది. అంటే A1 వాల్యూ ఇమ్మని చెప్పి అడుగుతుందండి. అంటే ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎంత ఉందండి, 4 ఉంది కాబట్టి ఆ 4 అనేది ఇక్కడ ప్రెస్ చేస్తారు. అయితే ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మళ్ళీ B1 వాల్యూ ఇమ్మని చెప్పి అడిగింది. B1 అంటే సెకండ్ వాల్యూ ఇస్తామండి 20. అయితే B1 వాల్యూ వచ్చేటప్పటికి 20. మళ్ళీ ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే C1 వాల్యూ ఇమ్మని చెప్పి అడిగిందండి. C1 వాల్యూ ఏంటంటే మనకి ఈక్వల్ టుకి ఇటువైపు ఉంది కదండి వాల్యూ, ఈక్వల్ టుకి ఇటువైపు ఇది C1 వాల్యూగా తీసుకుంటాం. C1 వాల్యూ 6.6499, ఇది 6.6499 ఇదండి. అయితే ఇక్కడతో మనకి ఫస్ట్ ఈక్వేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే ఈసారి మళ్ళీ A2 వాల్యూ అడిగిందండి. A2 వాల్యూ ఇందులో ఇస్తామంటే మనకి 60 ఈక్వేషన్ ఉంది కదండి, 60 ఈక్వేషన్లో ఈ ఫస్ట్ వాల్యూ A2 వాల్యూ అవుతుందండి. A2 వాల్యూ ఇక్కడ ఎంత అవుతుందంటే 20 ఉంది కాబట్టి ఇక్కడ A2 వాల్యూ ఎంత ఇస్తామంటే 20 అనేది ఇస్తాం. నెక్స్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మళ్ళీ B2 వాల్యూ ఉందండి. B2 వాల్యూ అంటే ఇది వస్తుంది, అంటే 120 ఉంది కదండి, ఇది B2 వాల్యూ. అంటే B2 వాల్యూ వచ్చేటప్పటికి 120 అండి. మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే C2 వాల్యూ ఇమ్మని చెప్పి అడిగింది. C2 వాల్యూ అంటే ఈక్వల్ టుకి ఇటువైపు ఉన్నాయి కదండి, ఇది మనకు C2 వాల్యూ వస్తుంది 34.9968 అండి. అది C2 వాల్యూ కింద ఇస్తాం 34.9968 ఇదండి. ఇలా మనం సెకండ్ ఈక్వేషన్ కూడా కంప్లీట్ అయింది. అయితే దీన్ని మనం క్యాల్కులేటర్ ద్వారా సాల్వ్ చేసినట్లయితే ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకి X వాల్యూ 1.22565గా వచ్చిందండి. అంటే ఇది మనకి Xలో ఉంది. అయితే మనకి ఈక్వేషన్స్ ఏంటంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిలో ఉన్నాయి కాబట్టి X వాల్యూని మనం ఇందులో కన్వర్ట్ చేసుకుంటామంటే క్యాపిటల్ ఏలోకి కన్వర్ట్ చేసి తీసుకుంటాం. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటంటే క్యాపిటల్ ఏ వాల్యూ అండి. క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చేటప్పటికి 1.22565. అంటే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 1.22565 ఇది క్యాపిటల్ ఏ వాల్యూ అండి. నెక్స్ట్ క్యాపిటల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ బి వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకు Y వాల్యూ అడిగిందండి. Y వాల్యూ అంటే ఇక్కడ మనం క్యాపిటల్ బిగా తీసుకుంటాం, అంటే 0.087365 అది క్యాపిటల్ బి వాల్యూ అండి. 0.087365 ఈ విధంగా మనకి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి వాల్యూస్ అయితే వచ్చినాయండి. అయితే మనకి ఇది క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. అయితే ఇది మనకి స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అవ్వాలి కదండి. స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇక్కడ అంటే ఏ వాల్యూ ఉంది కదండి, ఈ ఏ వాల్యూ అనేది ఇక్కడ రాయండి. అంటే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు log a to the base 10. ఇక్కడ స్మాల్ ఏ కూడా ఉంది చూడండి, ఒకసారి స్మాల్ ఏ కూడా ఉంది. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఎంత రాసామండి, ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తాం. అంటే మీరు ఆల్రెడీ ప్రాబ్లం చేశారు కదండి, ఒకసారి ప్రాబ్లంలో ఏ వాల్యూ చూడండి, log a to the base 10. అంటే ఇందాక మనం రఫ్ చేయడంతో ఇక్కడ ఏ అనేది మనకి అరైజ్ అయిందండి. ఇక్కడ ఏ అనేది ఉంది. అంటే log స్మాల్ ఏ టు ద బేస్ 10 అంటే క్యాపిటల్ ఏ వాల్యూ రాసామండి. నెక్స్ట్
క్యాపిటల్ బి వాల్యూ కూడా ఇక్కడ ఒకసారి రాద్దాం. బి లాగ్ ఈ టు ద బేస్ 10. ఈ విధంగా మనం క్యాపిటల్ ఈ క్యాపిటల్ బి వాల్యూస్ అయితే రాసామండి. అయితే క్యాపిటల్ ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది కదండి, క్యాపిటల్ ఏ ప్లేస్లో ఏంటంటే ఈ వాల్యూ అనేది రాస్తాం. అంటే మనకి ఏ ఉన్న ప్లేస్లో ఏంటంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తాం. ఈ వాల్యూ అనేది ఇక్కడ రాసినట్లయితే 1.2255 ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ 10 ఈ విధంగా వచ్చిందండి. అయితే దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకుంటున్నామంటే లాగ్ ఏ టు ద బేస్ 10 ఈక్వల్ టు 1.22565 అండి. అంటే మనం కన్వీనియంట్ ప్రకారం ఈ విధంగా మార్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి స్మాల్ ఏ వాల్యూ ఒకటే కావాలి కదండి. స్మాల్ ఏ వాల్యూ అంటే ఈ స్మాల్ ఏని ఇక్కడ ఉంచేసి ఈ లాగ్ అనేది మనం ఇటువైపు పంపించేస్తామండి. అంటే స్మాల్ ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఈ లాగ్ అనేది మనకి ఇటువైపు పంపించేసినట్లయితే ఇది మనకి లాగ్ బేస్ 10 కదండి. అంటే ఇటువైపు వచ్చేస్తే ఈ వాల్యూ అనేది మీకు 10 పవర్గా వస్తుంది. ఈ లాగ్ అనేది ఇటువైపు వచ్చేస్తే ఈ వాల్యూ అనేది మీకు 10 పవర్గా వస్తుంది. అంటే 10 పవర్ 1.22565 ఇదండి స్మాల్ ఏ వాల్యూ. అంటే స్మాల్ ఏ ఈక్వల్ టు ఇది మనకి 10 పవర్లో ఉంది కాబట్టి మరలా మీరు క్యాష్ అనేది యూస్ చేసి అంటే ఇది మొత్తం మనకి క్లియర్ చేసుకోవాలండి. ఫస్ట్ క్లియర్ చేసుకుంటేనే అప్పుడు మనకి ఇక్కడ 0 అనేది వస్తుంది. క్లియర్ కోసం ఏంటంటే ఈ మోడ్ ఆప్షన్ అంటే ఇలాగా ఈ షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి మోడ్ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు MC1 1 అని మోడ్ 2 అని ఆల్ 3 అని చెప్పి అడిగింది. ఇక్కడ మనం 3 అనేది ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకి రీసెట్ ఆల్ అంటే మొత్తం డేటా మొత్తం క్లియర్ అవుద్దండి. మళ్ళీ ఏసీ అనేది బటన్ ప్రెస్ చేస్తే మనకి స్టార్టింగ్ 0కి వచ్చేస్తే అప్పుడు ఏంటంటే మనకి ఈ వాల్యూ అనేది దీంట్లో ఎంటర్ చేస్తారు. అంటే 10 పవర్ 1.22565 అంటే 10 పవర్లోకి రావాలండి. వాల్యూ అనేది 10 పవర్లోకి రావాలంటే ఆల్రెడీ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేశారండి. ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ అంటే 10 ఉంది కాబట్టి ఈ 10 అనేది దీంట్లో ఎంటర్ చేస్తారు. అయితే అది మనకు పవర్లో రావాలి కాబట్టి ఇక్కడ క్యాప్ సింబల్ అనేది ప్రెస్ చేసి అప్పుడు 1.22565 ఉంది కదండి, అది ఇంట్లో ఎంటర్ చేస్తే అది మనకి 10 పవర్గా వస్తుంది. అంటే 1.22565 ఇది ఎంటర్ చేస్తే ఇది ఏంటంటే మనకు 10 పవర్లో వచ్చిందండి. ఈసారి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకు వాల్యూ 16.813 అని చెప్పి వచ్చింది. 16.8131 ఒక డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే మీరు ఈ మొత్తం వాల్యూ తీసుకుంటారన్నా పర్వాలేదు. ఇదండి మనకి స్మాల్ ఏ వాల్యూ అయితే వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ బి ఈక్వల్ టు బి ఇంటూ లాగ్ ఈ టు ద బేస్ 10 అని చెప్పి ఉంది కదండి. అయితే ఇక్కడ మనకి క్యాపిటల్ బి వాల్యూ ఏంటంటే ఇది మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకుంటున్నామంటే బి లాగ్ ఈ టు ద బేస్ 10 ఈక్వల్ టు క్యాపిటల్ బీగా రాసామండి. క్యాపిటల్ బీగా రాసి మనకి ఇక్కడ స్మాల్ బి వాల్యూ కావాలి కదండి. స్మాల్ బి వాల్యూ కావాలంటే దీన్ని ఎలా మార్చుకుంటారంటే క్యాపిటల్ అంటే స్మాల్ బి ఈక్వల్ టు అంటే ఈ స్మాల్ బీని ఇక్కడ ఉంచేసి మిగిలిందంతా ఇటువైపు తీసుకొచ్చేస్తామండి. మిగిలిందంతా ఇటువైపుకి వచ్చేస్తే మనకి బి అంటే ఇది మనకి ఇంటూ చేస్తుందండి, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి బి బై లాగ్ ఈ టు ద బేస్ 10 అండి. ఈ విధంగా మనకి ఒక వాల్యూ అంటే స్మాల్ బి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్మాల్ బి ఈక్వల్ టు బి ఇంటూ ఇది మనకి లాగ్ అంటే ఇది బైలో ఉంది కదండి. ఈ బైలో ఉన్నదాన్ని మనం ఎలా మార్చుతున్నామంటే లాగ్ 10 టు ద బేస్ ఇవ్వండి. ఈ విధంగా మనం వాల్యూ అయితే మార్చుకున్నాం. నెక్స్ట్ స్మాల్ బి ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ బి అంటే మనకు వాల్యూ తెలుసు కదండి. క్యాపిటల్ బి అంటే 0.087365 అంటే ఇక్కడ క్యాపిటల్ బి ఉన్న చోట ఏంటంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ చేస్తాం. 0.087365 ఇంటూ లాగ్ ఈ అంటే లాగ్ 10 టు ద బేస్ ఈ అంటే స్మాల్ బి ఈక్వల్ టు
0.08735 ఇంటూ ఇక్కడ మనకి ఈ వాల్యూ కావాలి కదండి. ఈ వాల్యూ ఏంటంటే మీకు క్యాషో ధర అయితే వస్తుంది. ఈ వాల్యూ అనేది అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ వాల్యూ రావాలంటే ఇక్కడ మీకు లాగ్ ద బేస్ ఈ ఉందండి. ఇది మనం ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకున్నాం. బేస్ 10కి అయితే ఎల్ఓజీ ఈ లాగ్ అనేది ఉపయోగిస్తాం. బేస్ ఈకి అయితే ఎల్ఎన్ అనేది ఉపయోగిస్తామని చెప్పాం కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ లాగ్ ఏంటంటే ఇది బేస్ 10 అండి, ఇది బేస్ ఈకి. అయితే ఇక్కడ మనకి ఉన్నది ఏంటంటే బేస్ ఈ అనేది ఉంది కాబట్టి, అంటే ఈ ఎల్ఎన్ అనేది ప్రెస్ చేసి అక్కడ మనకి వాల్యూ 10 ఉంది కాబట్టి ఈ 10 అనేది ఎంటర్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చిందండి, 2.3025గా వచ్చింది వాల్యూ. అంటే లాగ్ 10 టు ద బేస్ ఈ వాల్యూ అంటే 2.3025. దీని ప్లేస్లో ఈ వాల్యూ రాస్తారు 2.3025. ఇదండి. ఈసారి ఏంటంటే ఈ రెండాటికి ఇంటూ చేస్తారు. ఈ రెండాటికి ఇంటూ చేసినట్లయితే ఫస్ట్ వాల్యూ అండి 0.08735 ఇంటూ సెకండ్ వాల్యూ అండి 2.3025. ఈ రెండాటిని ఇలా ఇంటూ చేసి ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ 0.201579112గా వచ్చింది. అయితే ఇదంతా కలొద్దండి, మన డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ రాసుకుంటే సరిపోతుంది. అంటే 0.2011 ఇదండి మనకి స్మాల్ బి వాల్యూ అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనకి అంటే మన క్యాపిటల్ లెటర్స్లో ఉన్నదాన్ని ఏంటంటే మనం స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అంటే మరలా ఒకసారి చూడండి, ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ వాల్యూ 1.22565గా వచ్చింది. క్యాపిటల్ బి వాల్యూ 0.087365గా వచ్చిందండి. అయితే మనకి క్యాపిటల్ ఏ అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ బి అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తామండి. అయితే ఇక్కడ ఏ ఉన్న ప్లేస్లో ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తాం. ఇది ఎస్టీగా రాసుకున్నాం. నెక్స్ట్ మన కన్వీనియంట్ ప్రకారం ఏంటంటే ఇది ఇటు మార్చుకున్నాం. నెక్స్ట్ దీని నుంచి మనకి స్మాల్ ఏ వాల్యూ కావాలి కాబట్టి స్మాల్ ఏ అనేది ఇక్కడ ఉంచేసి దీన్ని ఇటువైపు పంపించేస్తే ఇది మనకి 10 పవర్లోకి వచ్చిందండి. అయితే స్మాల్ ఏ ఈక్వల్ టు ఇది 10 పవర్లో వాల్యూ అనేది క్యాష్ ద్వారా చూసినట్లయితే 16.8131గా వచ్చింది. ఇది స్మాల్ ఏ వాల్యూ. నెక్స్ట్ అండి క్యాపిటల్ బి ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ ఇక్కడ రాసాం కదండి. అంటే మన కన్వీనియంట్ ప్రకారం ఇది ఈ విధంగా మార్చుకున్నాం. అంటే ఇది ఇటు కింద మార్చుకుని మనకి స్మాల్ బి వాల్యూ కావాలి కాబట్టి స్మాల్ బీని ఇక్కడ ఉంచేసి దీన్ని ఇటువైపు పంపించేసినట్లయితే ఇది ఇంటూ చేస్తుందండి. ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి క్యాపిటల్ బి బై లాగ్ ఈ టు ద బేస్ 10గా వచ్చింది. అయితే స్మాల్ బి ఈక్వల్ టు దీన్ని ఏంటంటే మనం ఇలాగా కన్వీనియంట్ ప్రకారం మార్చుకున్నాం. అంటే ఇక్కడ బైలో ఉన్నప్పుడు ఏంటంటే లాగ్ ఈ టు ద బేస్ 10గా ఉంది. అయితే ఇది ఇలా మార్చినప్పుడు ఏంటంటే లాగ్ 10 టు ద బేస్ ఈగా వచ్చిందండి. నెక్స్ట్ బి ఈక్వల్ టు స్మాల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ బి అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఈ వాల్యూ మనం క్యాష్ ద్వారా చెక్ చేసినట్లయితే వాల్యూ అనేది ఎంత వచ్చిందండి. ఇవి రెండాటికి ఇంటూ చేస్తే మనకి ఒక వాల్యూ అయితే వచ్చింది. అయితే అది మన స్మాల్ బి వాల్యూ అండి. ఈ విధంగా మనకి స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ అయితే వచ్చినాయి. అయితే ఈ స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ తీసుకెళ్ళి మనం కర్వ్ అంటే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారు కదండి, ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ ఆ ఫార్ములాలో రాసినట్లయితే దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ఫిట్ కర్వ్ ఈజ్ స్మాల్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ కదండి. లేదంటే ఇక్కడ లాస్ట్లో ఏం రాసుకోవచ్చు అంటే దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ఫిట్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఈజ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే చాలండి. స్మాల్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ అండి ఈక్వేషన్. అయితే వై ఈక్వల్ టు స్మాల్ ఏ వాల్యూ అంటే 16 ఇంటూ 8131 ఇంటూ ఈ పవర్ స్మాల్ బి అంటే ఇదండి 0.2011 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది రాసుకున్నాం. ఇదండి ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి
ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కానీ పారాబోలా ఈక్వేషన్ కానీ ఇలాగ ఒక ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ కానీ ఈ విధంగా ఇస్తే ఈ మోడల్లో చేస్తామండి. ఇదండి ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా పవర్ ఫంక్షన్ అంటే ఒక పవర్ ఫంక్షన్ అనేది ఇస్తే వాల్యూ అనేది ఏ విధంగా చేయాలి అనేది అంటే ఆ మోడల్లో కూడా మనం ఒక ప్రాబ్లం చేద్దామండి పవర్ ఫంక్షన్ మీద కూడా. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం అంటే పవర్ ఫంక్షన్ మోడల్లో కూడా మనం ఒక ప్రాబ్లం చేద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్స్ పవర్ ఫంక్షన్ of the form y equal to a into x power b for the data x values అండి. x values 1 2 3 4 నెక్స్ట్ y వాల్యూస్ అండి 3 12 21 35 ఇదండి. ఈ విధంగా మనకి పవర్ ఫంక్షన్ మీద అయితే ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడండి. ఇది కూడా మనం సేమ్ ప్రాసెస్లో చేస్తాం. అంటే మనం ఇందాక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి ఏ మోడల్లో అయితే చేసామో అదే సేమ్ మోడల్లో ఈ పవర్ ఫంక్షన్ కూడా చేస్తామండి. అయితే మీకు ఇందాక ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి y ఇంటూ అదే y ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ bx కదండి. అయితే ఇక్కడ మనకు పవర్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే y ఈక్వల్ టు a ఇంటూ x పవర్ b ఇది పవర్ ఫంక్షన్ ఈక్వేషన్ అండి. అయితే ఫర్ ద డేటా అని చెప్పి x వాల్యూస్ అయితే ఇచ్చారు 1 2 3 4 అండి x వాల్యూస్. y వాల్యూస్ అయితే 3 12 21 35 ఇదండి. ఈ విధంగా మనకి ఒక డేటా అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే స్మాల్ ఏ స్మాల్ బి ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో వేసినట్లయితే మనకి రిక్వైర్డ్ ఫిట్ కర్వ్ అనేది వస్తుంది. అయితే మనకి ఈ ప్రాబ్లంతో ఈ చాప్టర్ అయితే మనకి కంప్లీట్ అవుద్దండి. మనకి ఈ చాప్టర్లో వచ్చేటప్పటికి ఇదే లాస్ట్ ప్రాబ్లం అండి, అంటే లాస్ట్ మోడల్ కూడా. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయితే మనకి నెక్స్ట్ ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయినట్టండి. అయితే మనం ఈరోజు ఈ క్లాస్లో ఈ ప్రాబ్లం అనేది మీకు పూర్తిగా అయితే కంప్లీట్ అవుతుందండి. మనం ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం, రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. సొల్యూషన్ ఫస్ట్ అండి ఇక్కడ ఏం రాస్తామంటే గివెన్ పవర్ ఫంక్షన్ ఈజ్ అని చెప్పి y ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ b అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ అని చెప్పి రాసుకుంటాం. అంటే గివెన్ పవర్ ఫంక్షన్ ఈజ్ y ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ b అండి. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ y ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ b. దీన్ని ఏంటంటే మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటామండి. లేదంటే మీరు దీన్ని సాల్వ్ చేయగా వచ్చినటువంటి ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నా పర్లేదు. మామూలుగా y ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ b అండి ఈ ఈక్వేషను. నెక్స్ట్ ఈ ఈక్వేషన్కి ఏంటంటే మనం బోత్ సైడ్స్లో ఇందాక లాగ్ అనేది ఎలా అప్లై చేసామో
దీనికి కూడా మనం లాగ్ అనేది మనం అప్లై చేద్దామండి. అది కూడా బేస్ 10 మనం అప్లై చేద్దాం. అయితే బోత్ సైడ్స్లో లాగ్ టు ద బేస్ 10 అనేది అప్లై చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ మనకి స్మాల్ వై ఒకటి ఉంది కాబట్టి, అంటే లాగ్ టు ద బేస్ 10 అనేది అప్లై చేస్తే లాగ్ వై టు ద బేస్ 10 ఈక్వల్ టు లాగ్ ద బేస్ 10 ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి. ఈ విధంగా మనకి ఈక్వేషన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ లాగ్ వై టు ద బేస్ 10 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది మనం ఇందాక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి రాసుకున్నాం కదండి ఫార్ములా. అంటే లాగ్ ఏబి ఉంటే మనం ఫార్ములా ఇందాక ఏం రాసామండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని చెప్పి రాసాం కదా. దీనికి కూడా మనకి సేమ్ ఫార్ములా అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్మాల్ ఏ, ఈ ఎక్స్ పవర్ బి ఉంది కదండి, ఇదంతా కూడా మనం స్మాల్ బీ కింద తీసుకున్నట్లయితే లాగ్ ఏబీ రూపంలో ఉంది. అయితే ఈ లాగ్ ఏబీ రూపంలో ఉంది కాబట్టి ఈ ఫార్ములా అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ స్టార్టింగ్ లాగ్ ఏ ఉంది కదండి, దీన్ని ఎలా రాస్తామంటే లాగ్ ఏ టు ద బేస్ 10 ప్లస్ లాగ్ బి కదండి, అంటే లాగ్ ఎక్స్ పవర్ బి టు ద బేస్ 10. ఈ విధంగా మనం ఫార్ములా అనేది యూజ్ చేస్తే ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ లాగ్ వై టు ద బేస్ 10 ఈక్వల్ టు లాగ్ స్మాల్ ఏ టు ద బేస్ 10 ప్లస్, ఇక్కడ చూడండి ఇది మీకు ఎక్స్ పవర్ బి రూపంలో ఉంది కదండి. ఇలా ఉంటే ఈ బి అనేది మనకి ఫ్రంట్కి వచ్చేస్తుంది. అంటే బి ఇంటూ లాగ్ స్మాల్ ఎక్స్ టు ద బేస్ 10. ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇది ఏంటంటే మనం అదే ఒక ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటామండి. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాం. నెక్స్ట్ దీనికి కంపేరింగ్ ఈక్వేషన్ అనేది రాస్తామండి. కంపేరింగ్ ఈక్వేషను ఇందాక మీరు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి కంపేరింగ్ ఈక్వేషన్ ఏది రాశారో ఇది కూడా దీనికి కూడా సేమ్ కంపేరింగ్ ఈక్వేషన్ వస్తుందండి. అది దీనికి కూడా మనం క్యాపిటల్ లెటర్స్లోనే రాస్తామండి కంపేరింగ్ ఈక్వేషన్ అనేది. అంటే క్యాపిటల్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్స్ అండి కంపేరింగ్ ఈక్వేషన్. నెక్స్ట్ వేర్ క్యాపిటల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై అంటే ఇక్కడ చూడండి లాగ్ వై టు ద బేస్ 10 ఉంది కదండి, ఇదంతా కూడా మనం క్యాపిటల్ వై కింద తీసుకుంటాం. అంటే లాగ్ వై టు ద బేస్ 10. నెక్స్ట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఇదంతా కూడా మనకు క్యాపిటల్ ఏగా వస్తుంది. అంటే లాగ్ స్మాల్ ఏ టు ద బేస్ 10. నెక్స్ట్ క్యాపిటల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ బి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్యాపిటల్ బి అనేది మనకి కాన్స్టెంట్ కదండి. అంటే దీంట్లో మనకి క్యాపిటల్ బి వాల్యూ ఎంత వస్తుందంటే స్మాల్ బి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే ఈ రిమైనింగ్ పార్ట్ అంటే మనం క్యాపిటల్ ఎక్స్ కింద తీసుకుంటాం. లాగ్ ఎక్స్ టు ద బేస్ 10 ఇదండి. అయితే దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ అండి దీనికి ఏంటంటే మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆర్ నార్మల్ ఈక్వేషన్స్ రాసినట్లయితే అయితే మనం ఈ నార్మల్ ఈక్వేషన్స్ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాస్తామండి. మనం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి మనం క్యాపిటల్ లెటర్స్లోనే నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసాం కదా, సేమ్ అదే విధంగా దీనికి కూడా క్యాపిటల్ లెటర్స్లోనే మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాస్తున్నాం. అంటే సిగ్మా అంటే ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్కి సిగ్మా అనేది అప్లై చేసినట్లయితే సిగ్మా వై ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఓన్లీ క్యాపిటల్ ఏ ఒకటే ఉంది. అంటే ఈ క్యాపిటల్ ఏ చోట ఏంటంటే మనం స్మాల్ ఎన్ అనేది రాస్తున్నాం. అంటే స్మాల్ ఎన్ క్యాపిటల్ ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ అనేది ఉంది అంటే సిగ్మా అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి సిగ్మా ఎక్స్గా వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ కండిషన్కి ఏంటంటే మళ్ళీ ఎక్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఎక్స్ అనేది అప్లై చేసినట్లయితే సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు అయితే ఇక్కడ చూడండి ఎక్స్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఇంకా ఈ ఎన్ అనేది రిమూవ్ అయిపోయి సిగ్మా ఎక్స్ అనేది వస్తుంది. అంటే క్యాపిటల్ ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ సిగ్మా ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది కదండి, ఇంకో ఎక్స్ అనేది మనం అప్లై చేస్తాం కాబట్టి ఎక్స్ స్క్వేర్గా వచ్చింది. ఇదండి దీనికి నార్మల్ ఈక్వేషన్స్ అయితే ఇవి. అయితే ఇది థర్డ్ ఈక్వేషన్గా తీసుకుంటాం, ఇది ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకుంటామండి.
నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఒక టేబుల్ అనేది మనం డ్రా చేద్దాం. అంటే సేమ్ ఇందాక ఎక్స్పోనెన్షియల్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లమ్ రెండు కూడా మీరు కంపేర్ చేస్తే మీకు అంటే ఈజీగా క్లియర్గా కూడా అర్థమవుతుందండి. నెక్స్ట్ ఈ రకంగా మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసాం కదండి. అయితే నార్మల్ ఈక్వేషన్స్ రాసిన తర్వాత మనం టేబుల్ అనేది డ్రా చేద్దాం. అయితే మనకి ఇక్కడ క్యాపిటల్ అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చాడు కదండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ వై అనేది రాస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి క్యాపిటల్ వై వాల్యూ అంటే మీరు ప్రూవ్ చేయవలసింది అంటే ఈ నార్మల్ ఈక్వేషన్స్లో మనకి క్యాపిటల్ లెటర్స్లో కూడా వై ఉంది కదండి. అంటే ఈ క్యాపిటల్ వై అనేది ఇక్కడ రాస్తారు. క్యాపిటల్ వై ఈక్వల్ టు లాగ్ వై టు ద బేస్ 10 అండి. నెక్స్ట్ అలాగే క్యాపిటల్ ఎక్స్ అనేది కూడా ఉంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్ కూడా ఇక్కడ రాస్తారు. ఇందాక ప్రాబ్లంలో ఏంటంటే మనం ఈ స్మాల్ ఎక్స్ వాల్యూస్ని క్యాపిటల్ ఎక్స్ కింద తీసుకున్నామండి. అక్కడ ఏంటంటే మీకు ఈ విధంగా అయితే వచ్చిందండి. అంటే స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్గా వచ్చింది. ఇలాగా మనం వాల్యూస్ రాసినప్పుడు అక్కడ ఏంటంటే మనం ఇంకా క్యాపిటల్ ఎక్స్ తీసుకోకుండా డైరెక్ట్ దీన్నే క్యాపిటల్ లెటర్స్ కింద తీసుకుని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్ అంటే వాల్యూ ఒకటి వచ్చిందండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అనేది రాయాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ వాల్యూ లాగ్ స్మాల్ ఎక్స్ టు ద బేస్ 10 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్వై ఉంది, ఎక్స్వై ఉందండి. నెక్స్ట్ అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ కదండి, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఒకటి. లేదంటే ముందు ఇది రాసి తర్వాత ఇది రాసినా ఎలా రాసినా పర్లేదండి. క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్వై అంటే ఇవి ఆర్డర్లో రాయాలని చెప్పే రూల్ లేదు, మీరు ఎలా రాసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా వాల్యూస్ అయితే రాసాం కదండి. టేబుల్ స్టార్టింగ్ వాల్యూస్ అయితే ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ వాల్యూ ఉందండి. స్మాల్ ఎక్స్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చిన డేటాలో ఉన్నాయి కాబట్టి స్మాల్ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా ఇలా లైన్గా రాస్తారు. అంటే ఫస్ట్ వాల్యూ అండి 1, సెకండ్ వాల్యూ 2, థర్డ్ వాల్యూ 3, ఫోర్త్ వాల్యూ 4 ఈ విధంగా లైన్గా రాశారండి. నెక్స్ట్ స్మాల్ వై వాల్యూస్ కూడా ఇచ్చాడు కదండి. ఆ స్మాల్ వాల్యూస్ కూడా సేమ్ అదే విధంగా లైన్గా రాస్తారు. అంటే 3, 1, 21, 35 ఇదండి ఈ స్మాల్ ఎక్స్ వాల్యూస్, ఈ స్మాల్ వై వాల్యూస్. నెక్స్ట్ మనం క్యాపిటల్ లెటర్స్లో వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అంటే క్యాపిటల్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. క్యాపిటల్ వై అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్మాల్ వై ప్లేస్లో వాల్యూస్ వేసుకుంటూ వెళ్ళి సింప్లిఫికేషన్ చేస్తే మనకి క్యాపిటల్ వై అనే వాల్యూస్ అనేవి వస్తాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ ఏంటంటే 3 ఉంది. అంటే ఇక్కడ వై ఉన్న ప్లేస్లో ఈ 3 అనేది ఇక్కడ రాశారనుకోండి, మనకి ఎలా వస్తుందంటే లాగ్ 3 టు ద బేస్ 10 ఈ విధంగా వస్తుంది. అంటే ఈ వాల్యూ అనేది మీరు క్యాషియర్ ద్వారా వాల్యూ అనేది ఎంత వస్తుందో చెక్ చేస్తారు. ఇది ఏంటంటే మీకు లాగ్ బేస్ 10 కదండి. లాగ్ బేస్ 10 ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎల్ఓజీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇది ఎంట్రీ చేస్తారు. ఇది ఎంట్రీ చేసి ఫస్ట్ వాల్యూ 3 కాబట్టి ఇలా 3 అనేది ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేసి ఫస్ట్ వాల్యూ 0.4771గా వచ్చిందండి. ఫస్ట్ వాల్యూ 0.4771 ఇదండి మనకి ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వై ఉన్న చోట 2 రాస్తే మనకి వాల్యూ అనేది లాగ్ 2 టు ద బేస్ 10 అని చెప్పి వస్తుంది. అంటే ఈ వాల్యూ అనేది ఇందులో చెక్ చేస్తారు. సెకండ్ వాల్యూ ఇక్కడ ఎల్ఓజీ ఉంది కదండి, ఇది ప్రెస్ చేసి సెకండ్ వాల్యూ మనకి సెకండ్ వాల్యూ 13 కదండి. సెకండ్ వాల్యూ 13 ఒకసారి ఓకేనండి. మనం వై వాల్యూస్ చూస్తున్నాం కాబట్టి వై ఉన్న ప్లేస్లో అంటే మనకి సెకండ్ వాల్యూ 12 ఇచ్చారు కాబట్టి అంటే లాగ్ 12కి వాల్యూ అనేది చూస్తారు. లాగ్ 12 దగ్గర వాల్యూ 1.0791గా వచ్చింది. 1.0791 ఇదండి. నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏంటంటే 21 కాబట్టి లాగ్ 21 దగ్గర వాల్యూ 1.3222గా వచ్చిందండి. 1.3222. నెక్స్ట్ 35 దగ్గర చెక్ చేస్తారు. అంటే లాగ్ 35 ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 1.5440గా వచ్చింది.
1.5440 ఇదండి మనకి క్యాపిటల్ వై వాల్యూస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ అదేవిధంగా మనకు క్యాపిటల్ ఎక్స్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. క్యాపిటల్ ఎక్స్ కూడా అంతే అండి. ఇక్కడ స్మాల్ ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ 1 దగ్గర మనం చెక్ చేస్తున్నాం కాబట్టి లాగ్ 1 to the base 10 దగ్గర అంటే ఈ వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తారు. వాల్యూ దగ్గర మనకి వాల్యూ ఎంత వస్తుందంటే లాగ్ 1 వాల్యూ అండి. లాగ్ 1 వాల్యూ మనకి 0. నెక్స్ట్ అండి సెకండ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 2 ఉంది ఎక్స్ వాల్యూ అంటే లాగ్ 2 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తారు. లాగ్ 2 దగ్గర మనకి వాల్యూ అనేది 0.3010గా వచ్చింది. 0.3010. నెక్స్ట్ అండి థర్డ్ వాల్యూ ఎక్స్ వాల్యూ 3 కదండి. అంటే లాగ్ 3 దగ్గర వాల్యూ 0.4771 అండి. 0.4771. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ అండి అంటే 4 ఉంది కదండి. అంటే లాగ్ 4 దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. లాగ్ 4 ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.6020గా వచ్చింది. 6020 ఇదండి. ఈ విధంగా మనం క్యాపిటల్ వై క్యాపిటల్ ఎక్స్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి ఇది మనకి స్మాల్ లెటర్స్ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ. అంటే ఇవి కాదండి మన క్యాపిటల్ లెటర్లో ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ వాల్యూస్ని స్క్వేరింగ్ చేసి ఇక్కడ రాసుకోవాలండి. అంటే ఇవి కాదు, ఈ వాల్యూస్ని స్క్వేరింగ్ చేసి ఇక్కడ రాస్తారు. అంటే ఇక్కడ మనం 0ని స్క్వేర్ చేస్తే 0 కదండి. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేసి ఇక్కడ రాస్తారు వాల్యూ. స్క్వేర్ చేస్తే ఇక్కడ మనకి ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసి ఫస్ట్ వాల్యూ 0. అంటే సెకండ్ వాల్యూ అండి 0.3010 దగ్గర పవర్లో రావాలంటే ఇక్కడ క్యాప్ సింబల్ నొక్కి స్క్వేర్ కదండి 2 అనేది ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.0906గా వచ్చింది. 0.0906 అండి ఎక్స్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా మనకి థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే 0.4771 ఉంది కదండి దాన్ని స్క్వేరింగ్ చేస్తారు. అంటే ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసి 0.4771 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ క్యాప్ సింబల్ నొక్కి 2 అనేది ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.2276 అండి. 0.2276. నెక్స్ట్ అండి తర్వాత వాల్యూ 0.6020 ఉంది కదా ఆ వాల్యూని స్క్వేరింగ్ చేస్తారు. ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసి 0.6020 బ్రాకెట్ క్లోజ్ చేసి క్యాప్ అనేది ఎంటర్ చేసి 2 అనేది ప్రెస్ చేస్తే ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకు వాల్యూ 0.3624గా వచ్చింది. 0.3624 ఇదండి. ఇది మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అంటే ఈ రెండాటిని మాత్రమే మనం ఇంటూ చేసుకుని ఇక్కడ రాసుకుంటాం. ఇవి కాదండి, ఈ రెండు కాదండి, ఈ రెండాటిని ఇంటూ చేసి ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ వాల్యూ ఏంటంటే మనకి అంటే ఎక్స్ వాల్యూ 0 అండి. ఎక్స్ వాల్యూ ఇంటూ వై వాల్యూ కాబట్టి అంటే ఈ రెండాటిని ఇంటూ చేస్తే మనకి వాల్యూ 0 అనేది వస్తుంది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఈ రెండాటిని ఇంటూ చేసి ఇక్కడ రాసుకుంటారు. అంటే ఫస్ట్ మీరు ఈ వాల్యూ ఎంటర్ చేసి ఇంటూ రాసి ఈ వాల్యూ ఎంటర్ చేసినా పర్లేదు, లేదంటే ఈ వాల్యూ ఎంటర్ చేసి ఇంటూ రాసి ఈ వాల్యూ ఎంటర్ చేసినా పర్లేదు. ఎలా ఇంటూ చేస్తే మనకు ఒకటే వస్తుందండి వాల్యూ. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ ఏంటంటే 1.0791 ఇంటూ తర్వాత వాల్యూ అండి 0.3010 ఇలా ఇంటూ చేసి మనం ఈక్వల్ టు ప్రెస్ చేస్తే వాల్యూ 0.3248గా వచ్చిందండి. 0.3248. నెక్స్ట్ అండి మళ్ళీ ఈ రెండాటిని ఇంటూ చేసి ఇక్కడ రాసుకుంటారు. అంటే తర్వాత వాల్యూ అండి 1.3222 ఇంటూ
4771 అండి. ఇంటూ చేసినట్లయితే 0.6308గా వచ్చింది. 0.6308 అండి వాల్యూ. తర్వాత అండి 1.5440 ఇంటూ 0.6020 ఈ రెండాటిని ఇంటూ చేస్తే మనకు వాల్యూ 0.9294 అండి. 0.9294 ఇదండి. ఈ విధంగా మనం ఈ వాల్యూస్ అన్నీ అంటే కాలిక్యులేట్ చేస్తే టేబుల్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదండి, 1 2 3 4. ఈ స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఏంటంటే మనం ఇంకా అంటే టోటల్ అనేది చేయక్కర్లేదండి. ఎందుకంటే మనం నార్మల్ ఈక్వేషన్స్లో స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఏం లేవు కదండి. అయితే దీన్ని ఇంకా టోటల్ చేయక్కర్లేదు. అలాగే స్మాల్ వాల్యూస్ ఉన్నాయి కదండి, 3 12 21 35. దీన్ని కూడా మనం ఇంకా టోటల్ చేయక్కర్లేదండి. ఎందుకంటే దీంట్లో మనకి స్మాల్ లెటర్స్ వాల్యూస్ ఏం లేవు కదండి, ఇవి టోటల్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇంకేం టోటల్ చేయాలంటే ఇది ఒకటి టోటల్ చేయాలండి. ఎందుకంటే మనకి క్యాప్లో అంటే వై అనేది ఉంది కాబట్టి దీన్ని టోటల్ చేయగా వచ్చినంత వాల్యూనే సిగ్మా వై కింద తీసుకుంటాం కదండి. అయితే దీన్ని టోటల్ చేయాలి, దీన్ని టోటల్ చేయాలి, దీన్ని టోటల్ చేయాలి, దీన్ని టోటల్ చేయాలి. అంటే ఈ 4 కూడా మనం టోటల్ చేసుకుంటామండి. ఫస్ట్ ఈ క్యాపిటల్ వై వాల్యూస్ అన్నీ మనం టోటల్ చేయగా ఫస్ట్ వాల్యూ 0.4771 ప్లస్ 1.0791 ప్లస్ 1.3222 ప్లస్ 1.5440 వీటిలన్నీ ప్లస్ చేయగా మనకు వాల్యూ అనేది 4.4224గా వచ్చిందండి. అంటే సిగ్మా వై ఈక్వల్ టు 4.4224 సిగ్మా వై వాల్యూ అండి. నెక్స్ట్ అదేవిధంగా సిగ్మా ఎక్స్ కావాలంటే దీన్ని అంతటిని టోటల్ చేసుకుని ఇక్కడ రాసుకుంటారు. అంటే ఫస్ట్ మనకి ఇంకా 0 కదండి, 0 ప్లస్ తర్వాత వాల్యూ 0.3010 ప్లస్ 0.4771 ప్లస్ 0.620 ఈ విధంగా మనం ప్లస్ చేసి ఈక్వల్ టు సింబల్ ప్లస్ చేస్తే 1.3801గా వచ్చిందండి. 1 అంటే సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 1.3801 ఇది సిగ్మా ఎక్స్ వాల్యూ అండి. నెక్స్ట్ దీని అంతటిని ప్లస్ చేయగా మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. ఫస్ట్ వాల్యూ 0 అండి, 0 ప్లస్ 0.0906 ప్లస్ 0.2276 ప్లస్ 0.3624 ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే 0.6806గా వచ్చిందండి వాల్యూ. 0.6806. నెక్స్ట్ అండి అదేవిధంగా సిగ్మా ఎక్స్వై దీన్ని కూడా మనం టోటల్ చేసినట్లయితే 0 ప్లస్ 0.3248 ప్లస్ 0.6308 ప్లస్ 0.9294 ఈక్వల్ టు సింబల్ ప్రెస్ చేస్తే 1.885గా వచ్చిందండి సిగ్మా ఎక్స్వై వాల్యూ. 1.885 ఇదండి. ఈ విధంగా మనకి సిగ్మా వై, సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ స్క్వేరు, సిగ్మా ఎక్స్వై వాల్యూస్ అయితే వచ్చినాయి. అయితే ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈ నార్మల్ ఈక్వేషన్స్లో వేసినట్లయితే అయితే ఇక్కడ చూడండి సిగ్మా వై ఉంది కదండి. అంటే ఫస్ట్ మనం స్మాల్ ఎన్ వాల్యూ రాద్దాం. స్మాల్ ఎన్ వాల్యూ ఎంత వస్తుందంటే 1 2 3 4 అంటే 4 వాల్యూస్ మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి అది మనం స్మాల్ ఎన్ వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది.
ఇదండి. అయితే నెక్స్ట్ సిగ్మా వై అంటున్నారు కదండి. సిగ్మా వై అంటే మనకి వాల్యూ వచ్చేటప్పటికి 4.4224. అంటే ఇది మనం థర్డ్ ఈక్వేషన్ నుంచి రాసుకుంటున్నామండి. థర్డ్ ఈక్వేషన్ నుంచి 4.4224 ఈక్వల్ టు స్మాల్ ఎన్ అంటే 4, అంటే 4 క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ అంటే ఇక్కడ తెలుసు కదండి వాల్యూ, అంటే 1.3801 క్యాపిటల్ బి ఈ విధంగా వచ్చిందండి. అయితే దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకుంటున్నామంటే 4 క్యాపిటల్ ఏ ప్లస్ 1.3801 క్యాపిటల్ బి ఈక్వల్ టు 4.4224. ఇది ఆల్రెడీ మనం 4 ఈక్వేషన్స్ వరకు అయినాయి కదండి. ఇది 5th ఈక్వేషన్గా తీసుకుంటారు. నెక్స్ట్ అండి సిగ్మా ఎక్స్వై అండి. సిగ్మా ఎక్స్వై అంటే మనకు వాల్యూ 1.885, అంటే 4th ఈక్వేషన్ నుంచి 1.885 ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ అండి. సిగ్మా ఎక్స్ అంటే 1.3801, అంటే 1.3801 క్యాపిటల్ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కదండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 0.6806 క్యాపిటల్ బి అండి. అయితే దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకుంటున్నామంటే 1.3801 క్యాపిటల్ ఏ ప్లస్ 0.6806 క్యాపిటల్ బి ఈక్వల్ టు 1.885. ఇది 6th ఈక్వేషన్గా తీసుకుందామండి. అయితే ఈ 5, 6 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అయితే మీరు ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ సంబంధించిన ప్రాబ్లం అయితే మనం చేసాం కదండి. సేమ్ అదే మోడల్లో చేస్తే మనకి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనే వాల్యూస్ వచ్చి దాన్ని మరలా స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేసుకుని ఆ స్మాల్ లెటర్స్లో వచ్చినటువంటి వాల్యూ ఈ ఈక్వేషన్లో వేస్తే మనకి ఫైనల్ రిక్వైర్డ్ ఫిట్ కర్వ్ అనేది వస్తుంది. అయితే ఈరోజు ఈ క్లాస్లో 60 ఈక్వేషన్స్ వరకు చేసామండి. రిమైనింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఒకవేళ మీరు ఎక్స్పోనెన్షియల్లో సంబంధించిన ప్రాబ్లం అయితే మనం ఆల్రెడీ చేసాం కదండి. దాన్ని బట్టి మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటే చేయండి. ఈ క్లాస్లో ఏంటంటే 6 ఈక్వేషన్స్ వరకు చేసాం. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ చేద్దామండి నెక్స్ట్ క్లాస్లో.